ఆర్ట్స్ ప్రో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా చాలా ప్రొఫెషనల్గా పెయింటింగ్ వేస్తున్నారు. సో నేను చెప్పడం ఎందుకు, మీకు కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూస్తే అసలు చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి. సో విజయ్ గారు, వీటికి ఏమన్నా పర్టికులర్గా థింగ్స్ ఉంటాయా? ఈ పెయింటింగ్ని ఏమన్నా అంటారంటే మాకు చూడటానికి దేవుడు కనిపిస్తుంది, ఈ అమ్మాయి చాలా కష్టపడి వేస్తున్నట్టుంది, వచ్చినప్పటి నుంచి చాలా డెడికేటెడ్గా చేస్తుంది అసలు. సో దీని గురించి యాక్చువల్లీ ఆయిల్ పెయింటింగ్ మ్యామ్. ఇది అంటే ఈ స్టేజ్కి రావటానికి మొత్తం 5 లెవెల్స్ ఉంటాయి అన్నమాట. లెవెల్ ఏ, లెవెల్ B1, B2 ఇలా ఉంటుంది అనమాట. సో తను ఏంటంటే ఫ్రమ్ ద రూట్ అంటే ఫ్రమ్ లెవెల్ ఏ నుండి చేస్తూ ఇప్పుడు లెవెల్ D2కి వచ్చింది అనమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఉండటం వల్ల తనకి ఈ ఆయిల్ పెయింటింగ్ వేయటం చాలా ఈజీ అయిపోయింది. స్ట్రైట్ అవే దీనికి రావాలంటే ఈ పర్ఫెక్షన్ రాదనమాట. ఫ్రమ్ ద రూట్ నుంచి రావటం వల్ల అంటే బేసిక్స్ అన్ని నేర్చుకోవటం వల్ల తనకి ఈరోజు ప్రొఫెషనల్ ఆర్ట్ వేయగలుగుతుందండి. ఈ టైప్ ఆఫ్ ఆర్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ మీకు సేలబుల్ ఆర్ట్స్ అనమాట. ఆర్డర్స్ తీసుకోవచ్చు, తన ఆర్డర్స్ తీసుకుని కూడా వేయచ్చు. అంటే తన ప్యాషన్గా వేసుకుని ఇంట్లో పెట్టుకున్న దీనికి ఒక వాల్యూ ఉంటుంది అనమాట. సో ఈ ఆర్ట్కి రావటానికే నేను చెప్పే 2 years కోర్స్ అనమాట. ఎవరైనా సరే, హౌస్ వైఫ్స్ అయినా సరే ఈ టైప్ ఆఫ్ ఆర్ట్ నేర్చుకోవడానికి ఫ్రమ్ ద ఫౌండేషన్ నుంచి వస్తే ఈ అవుట్పుట్తో వస్తుంది అనమాట. సో వితౌట్ మై హెల్ప్ వాళ్ళంతా వాళ్ళే చేస్తూ ఉంటారండి. ఎందుకంటే బేసిక్స్ అన్ని నేర్చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోతుంది ఆయిల్ పెయింటింగ్ చేయడం. రాధాకృష్ణుడు కనిపిస్తున్నాడు మనకి. సో ఈ అబ్బాయి ఎప్పటి నుంచి నేర్చుకుంటాడు? తను ఆల్మోస్ట్ 1 year అవుతుందండి, 1.5 year దగ్గర అవుతుంది. తను ఇప్పుడు యాక్రిలిక్ పెయింటింగ్ లెవెల్లో ఉన్నాడు అనమాట. సో ఈ లెవెల్ తర్వాత ఈ లెవెల్కి వెళ్తారు అనమాట. సో స్టేజెస్ అనమాట. ఇప్పుడు యాక్రిలిక్ లెవెల్లో కూడా హ్యూమన్ అనాటమీ ఇందాక చెప్పాను చూసారా మీకు. హ్యూమన్ అనాటమీ వేయటం వస్తేనే వాళ్ళకి విజన్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ టైప్ ఆఫ్ ఆర్ట్ వేయచ్చు, మనం వెయ్యాలి అంటే కంపల్సరీ ఎనాటమీ నీట్గా ఉండాలి. నీట్గా ఉండటానికి ప్రీవియస్ లెవెల్స్లో వాళ్ళు లెవెల్ B2 లెవెల్ Dలో అందరూ కూడా వాళ్ళు పెన్ షేడింగ్, పెన్సిల్ షేడింగ్ అంతా కంప్లీట్ చేసినప్పుడు వాళ్ళకి ఎనాటమీ మీద గ్రిప్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత పెయింటింగ్కి వెళ్తారు, ఆ తర్వాత లెవెల్ Dకి వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు తను కూడా లెవెల్ D2లో ఉందన్నమాట. అంటే యాక్రిలిక్లో ఫైనల్ స్టేజ్ అనమాట. ఇప్పుడు తను కూడా నెక్స్ట్ ఆయిల్ పెయింటింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓన్ థాట్స్తో పెయింటింగ్ చేయాలి మ్యామ్. అంతేగాని ఏదో ఒక డ్రాయింగ్ చూసాం దాన్నే కాపీ కొట్టడం కాకుండా ఇదంతా తన ఓన్ క్రియేటివిటీ అనమాట అండి. ఒక ఎర్త్ వేసి ఎర్త్ పైన డాన్స్ చేయాలి అనేది తన ఓన్ ఇమాజినేషన్. సో ఆర్ట్ అనేది ఎలా ఉంటుందంటే అండి, ఫస్ట్ మనం ఇమాజిన్ చేయాలి, దాన్ని ప్రెజెంట్ చేయాలి. ఫస్ట్ మనం ఇమాజినే చేయట్లేదు అనుకోండి, మనం ప్రెజెంట్ ఎక్కడ చేస్తాము. సో కిడ్స్కి మనకు కావాల్సింది ఏంటంటే ఎక్కువ థింక్ చేయండి అని చెప్తాను అనమాట. మీరు ఎక్కువ థింక్ చేయాలి, మీరు ఏం వేయాలనుకుంటున్నారో తప్పో రైటో కానీ ఎక్కువ థింక్ చేయండి. థింక్ చేసి ఒక క్యారెక్టర్స్ని ఏ రకంగా మనం వాడాలి, ఒక దేవుణ్ణి ఎలా కొత్తగా ఎలా వేయాలి, ఆల్రెడీ ఉన్నాయి కాపీ కొట్టడం కాకుండా కొత్తదనంగా ఎలా వేయాలి. సో అందుకని స్కెచ్కి ఇంపార్టెంట్ ఎక్కువ ఇవ్వాలన్నమాట. మా ఆర్ట్స్ ప్రో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ స్పెషల్ కోచింగ్ వచ్చి ఆటిజం పిల్లలకి అంటే లెవెల్ 1 స్టేజ్లో ఉన్న వాళ్ళకి అండ్ హైపర్ యాక్టివ్ కిడ్స్ ఉంటారు. కొంతమంది కంటిన్యూస్గా ఏం వర్క్ కంటిన్యూస్గా చేయరు అనమాట, బ్రేక్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎవ్రీ వీక్ ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ వాళ్ళు ఆ వీక్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ సెకండ్ వీక్కి మళ్ళీ ఇంకొక టాస్క్ ఇస్తాం. ఇలా కంటిన్యూస్గా 100 టాస్క్ కానీ కంప్లీట్ చేయగలిగితే వాళ్ళకి చాలా కంట్రోల్లోకి వస్తారు. సో ఆర్ట్ అనేది ఆ టాస్క్లో ఇంక్లూడ్ అవుతుంది. మీకు ఆర్ట్స్ ప్రో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో పేరెంట్స్ ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఆ సిలబస్ పంపిస్తాం. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే అండి. దాన్ని మీరు ఎవ్రీడే చేయించాలి. ఈ కోర్స్ వల్ల వాళ్ళకి ఏదైతే మీరు మాట వినట్లేదు, వాళ్ళు వచ్చి ఒక చోట నిలకడిగా కూర్చోట్లేదు అని ఫీల్ అవుతున్నారో ఆ పేరెంట్స్కి ఈ కోర్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మా ఇన్స్టిట్యూట్లో స్పెషల్గా 6 months కోర్స్ ఒకటి ఉంటుంది. దీన్ని ఆర్ట్ని ఫోకస్డ్ ఆర్ట్ అని ఒక టెక్నికల్ డ్రాయింగ్స్ని వాళ్ళ చేత వేయిస్తూ ఉంటాం అన్నమాట. దానివల్ల వాళ్ళు కంట్రోల్ అవుతూ ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ అనేది చాలా కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో ఆటిజం ఫస్ట్ లెవెల్ వాళ్ళకి నేను చెప్పేది, ఆటిజం ఫస్ట్ లెవెల్ వాళ్ళకి అండ్ హైపర్ యాక్టివ్ కిడ్స్కి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఆర్ట్ అంటే ఏదో డ్రాయింగ్స్ వేయటం మాత్రమే కాదు, టెక్నికల్గా వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇస్తూ ఉంటాం. ఆ టాస్క్ చాలా కంట్రోల్డ్గా ఉంటుంది అనమాట, ఫోకస్డ్గా ఉంటుంది. చిన్న పాయింట్స్ కూడా మైండ్యూట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు వాళ్ళకి అది చాలా హెల్ప్ అవుతుంది, పేషెన్స్గా కూర్చోవటం. అలాగే ఆటిజం ఫస్ట్ లెవెల్ కిడ్స్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ మా దగ్గర ఆర్ట్స్ ప్రో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది, 6 months కోచింగ్ ఉంటుంది. అది నార్మల్ కిడ్స్ ఎవరైనా సరే ఇది 6 months మీరు ఆన్లైన్లో మీరు నేర్చుకోవచ్చు. టాంజూర్ పెయింటింగ్ కానివ్వండి, ఆయిల్ పెయింటింగ్ కానివ్వండి, ఇవన్నీ ఇంకా కూడా కొత్తగా ఇల్లు కట్టుకుంటే కంపల్సరీ ఒక టాంజూర్ పెయింటింగ్ వేయించుకుంటూ ఉంటారు.
సో తాంజూర్ పెయింటింగ్ అనేది ప్రొఫెషనల్ లెవెల్లో కూడా మేము నేర్పిస్తూ ఉంటాం. సో దట్ వాళ్ళు 2 పెయింటింగ్స్ చేశారంటే వాళ్ళందరూ వాళ్ళు సొంతంగా ఒక స్టూడియో పెట్టుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో మీకు ఫ్రమ్ ద బిగినింగ్ అంటే పెయింటింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఫీచర్స్ వేయటం ఫస్ట్ రావాలి. తాంజూర్ పెయింటింగ్ అంటే క్రాఫ్ట్ వర్క్నే చాలామంది చూస్తూ ఉంటారు. తాంజూర్ పెయింటింగ్లో మనం వేసే దేవతల్ని కానివ్వండి, దేవుళ్ళని కానివ్వండి, కంపల్సరీ ఆ ఫీచర్స్ అనేది మన చక్కగా, ఎందుకంటే మన తాంజూర్ పెయింటింగ్ చూడంగానే మనకి ఆ ఫేస్ మీదకే వెళ్తుంది. మనకి ఫీచర్స్ ఎలా ఉన్నాయి, దేవుడి ముఖం ఎలా ఉంది అనేది చూస్తాం. సో ఆ దాన్ని నేను ఫ్రమ్ ద ఫ్రూట్ అంటే ఐజ్ నుండి మనం ఎలా రావాలి, ఆ ఫీచర్స్ ఎలా డ్రా చేయాలి, అండ్ తాంజూర్ పెయింటింగ్లో మనం వేసే ఆ ఫైనల్ ఫినిషింగ్ ఎలా రావాలి, ఆ ఎంబోజ్ ఎఫెక్ట్స్ ఎలా రావాలి, ఆ ఫైనల్ టచింగ్స్ ఉంటాయి, చాలా మైండ్యూట్గా ఉంటాయి. అవన్నీ ప్రొఫెషనల్గా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా హైపర్ యాక్టివ్ అండ్ ఆటిజం పిల్లలకి మేము చాలా ఫోకస్డ్గా కొన్ని సిలబస్ రెడీ చేసాం. దీనివల్ల మేము ప్రాక్టికల్గా చూసాము, చాలామంది ప్లెజెంట్గా ఉంటాం. ఆ కోర్స్ని కానీ 100 చాప్టర్స్ కానీ కంప్లీట్ చేశారంటే, అది కంపల్సరీ ఆ టాస్క్ అన్ని కంప్లీట్ చేస్తే వాళ్ళకి చాలా చేంజెస్ మీరు చూడొచ్చు. పేరెంట్స్ చాలా సంతోషించారు, మా దగ్గరకు వచ్చిన పేరెంట్స్ చాలామంది. సో దీని గురించి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మాకు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్ 9100061642 artspro.com. మీరు ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేస్తే దాని తగిన మీకు కోర్స్ సిలబస్కి కావాల్సిన ఇంపార్టెంట్ టిప్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను. సో తిని ఎప్పటి నుంచి నేర్చుకుంటుందండి? తను కూడా ఆల్మోస్ట్ 2 years అవుతుందండి. తను కూడా ఇప్పుడు ఆయిల్ పెయింటింగ్ లెవెల్, ఇది ఆయిల్ పెయింటింగ్ ఎనాటమీస్తో స్టార్ట్ చేస్తుంది అనమాట. మనం ముందు చూపించింది అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఆయిల్ పెయింటింగ్ అండి. అంటే దేవుళ్ళు చాలా ఫైన్ ట్యూనింగ్ ఉంటుంది. ఇది ఏంటంటే ట్యాపింగ్ వర్క్ అనమాట. సో వాళ్ళకి ఫస్ట్ నేర్పించిన వెంటనే నేర్చుకోవటం ఆయిల్ పెయింటింగ్లో డిఫికల్టీకి వెళ్ళకూడదు అనమాట. సో ఫస్ట్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ రావాలి. ఫ్రీ హ్యాండ్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఫ్రీ హ్యాండ్ స్ట్రోక్స్ అనమాట. వాళ్ళ చేతులు తిరగాలన్నమాట, ఇలా ట్యాప్ చేయటం ఇవి రావాలన్నమాట. ఇవి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఫైన్ ట్యూనింగ్కి వెళ్ళాలన్నమాట. ఆయిల్ పెయింటింగ్ అంటే అన్ని ఆయిల్ పెయింటింగ్ ఒకే ప్లాట్ఫామ్ ఉండదు అనమాట. ఒక్కొక్క ఆయిల్ పెయింటింగ్లో ఒక్కొక్క యూసేజెస్, అదే సమయంలో డిఫికల్టీ ఉంటుంది అన్నమాట. ఆ డిఫికల్టీని బేస్ చేసి ఆయిల్ పెయింటింగ్ మనం చూస్ చేసుకోవాలి. ఓకే, సో అంటే ఈ డాల్ కూడా తనే ఇమాజిన్ చేసి? అవునండి, స్కెచింగ్ అంతా వేసి ఫస్ట్ నేను బుక్ లో వేసి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. చేసిన తర్వాత దాన్ని ఎన్లార్జ్ చేసుకుంటారు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? నోమికా. సో ఇక్కడ నువ్వు ఈ స్కూల్కి ఎప్పుడు వస్తున్నావు? ఆర్ట్ స్కూల్కి ఎల్కేజీ యూకేజీ నుంచా? నీకు ఇష్టమా, ఇంట్రెస్టా? ఓకే, నువ్వు వేసిన పెయింటింగ్ అయితే చాలా బాగుంది. చూడండి, అసలు పికాక్ పెయింటింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదంతా ఎంబోజ్ చేశారనమాట, చాలా బాగుంది. అసలు ఫస్ట్ రాగానే ఈ పాపని ఇంత చిన్నప్పుడే ఎట్లా వేసిందని షాక్ అయిపోయాను. ఇప్పుడు వచ్చి అడిగితే మనకు చెప్తుంది ఎల్కేజీ యూకేజీ నుంచే వేసానని. ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఇది ఎలా వేసావో? చాక్ పౌడర్ ఇంకా మగ్ పేస్ట్తో చేసాం. ఓకే, సో అందుకే ఇట్లా వచ్చిందా ఇదంతా? అవును, ఒక బాటిల్ వేసి చేసాం, అందుకే ఎంబోస్ లాగా ఉంది. ఓకే, ఇప్పుడు నువ్వు యూజ్ చేసిన పెయింటింగ్స్ అన్ని ఏంటి ఇవి? ఇది అక్రిలిక్ పెయింట్తో చేశాను. ఓకే, సో అంటే ఇది నువ్వే ఇమాజిన్ చేసుకున్నావా, లేకపోతే ఎవరైనా చెప్పారా ఈ పెయింటింగ్ ఏమని నీకు? సార్ చెప్పారు. ఓకే, సో ఒక పికాక్ కావాలి అంటే సో ఈ థీమ్ అంతా అనుకొని నువ్వు డ్రా చేసుకొని ఫస్ట్ పెయింటింగ్ చేస్తావా? ఓకే, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. సో నువ్వు ఓన్గా ఏమన్నా స్కూల్లో అవన్నీ కాంపిటీషన్స్ ఏమన్నా ఉంటే పార్టిసిపేట్ చేసేదానివే? ఖచ్చితంగా నువ్వే విన్ అయ్యేదాన్ని అనుకుంటా. మంచి మంచి పెయింటింగ్స్ అయ్యి ఫ్యూచర్లో నువ్వు మంచి ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుంటున్నాం మేము కూడా. థ్యాంక్ యూ. హాయ్ సాహితి. సో నీ పెయింటింగ్ అసలు ఫస్ట్ రాగానే నా ఫోకస్ అంతా దీనిపైనే ఉంది. చాలా బాగా చేసావు. ఇంకా కంప్లీట్ చేయలేదు కదా? ఓకే, కంప్లీట్ చేయక ముందే ఇంత బాగుంది అసలు. సో అంటే నువ్వు ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నావు? లెవెల్ డీలో ఉన్నావా? సో ఇక్కడ ఆర్ట్స్ ప్రో స్కూల్లో నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు అసలు? నేను ఒక 5-6 years అవుతుంది. ఓకే, అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తున్నావా? ఓకే, సో ఏంటి నీకు ప్యాషనా? ప్యాషన్. ఓకే, సో ఎవరికైనా పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంది, సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు మీ స్కూల్ గురించి నువ్వు? లైక్ సార్ చెప్పినట్టు అనాటమీ మీద ఫోకస్ చేసి తర్వాత పెయింటింగ్ లెవెల్కి వస్తే చాలా బాగా గ్రోత్ ఉంటుంది. ఓకే, సో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో అంటే పెయింటింగ్ నేర్చుకునే వాళ్ళకి నువ్వు ఇది ఎప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు?
నార్మల్గా? ఇది ఒక 15 క్లాసెస్ అయింది. 15 క్లాసెస్ అయిందా? సో ఫస్ట్ అసలు పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఓకే, డ్రాయింగ్ వచ్చు ఏదేదో వేసేస్తామంటే అవ్వదు. ఓకే, సో దీంట్లో నువ్వు ఏమేమి యూస్ చేసావు? ఆయిల్ పెయింటింగ్. ఆయిల్ పెయింటింగ్ అంతా యూస్ చేసావు. ఇంకా ఎంత టైం పడుతుంది ఫినిష్ అవ్వడానికి? ఇంకొక 5 to 8 క్లాసెస్ అలా పడుతుంది. సో ఇంత బాగా వేస్తున్నావు కదా, అంటే దీనికంటే ముందు నువ్వు చాలా వేస్తుంటావు. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో ఏమంటూ ఉంటారు? అది చాలా బాగా వస్తుంది, రియలిస్టిక్గా వస్తున్నాయి ఫేసెస్ అవి అనేసి అంటూ ఉంటారు. సో అంటే ఎట్లా నేర్చుకున్నావు నువ్వు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ స్టేజ్లో? అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ మీద ప్యాషన్తో చిన్నగా వేసేదాన్ని. తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యాక ఇంకా ఇంప్రూవ్ అయింది. ఓకే, అంటే మీ సార్ చెప్పిన సజెషన్స్ అంటే ఫస్ట్ మనము వేద్దాము అని అనుకుంటాం. సో సరైన గైడెన్స్ లేక మనకి నచ్చింది ఏదో చేస్తాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు అనిపించిందా ఒక పర్ఫెక్షన్? అవును, అనాటమీస్ కొంచెం నీట్గా రావడము అలా అది చాలా ఇంప్రూవ్ అయింది, హ్యూమన్ అనాటమీస్. సో ఇప్పుడు నువ్వే ఇమాజిన్ చేసుకొని చేస్తావు అన్నమాట. ఓకే, అంటే ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు మరి? నీ అంబిషన్ ఏంటి? యాక్చువల్లీ నేను జాబ్ చేస్తున్నాను. ఓకే, జాబ్ చేస్తూ ఇది ఒక ప్యాషన్. ఓకే, కంటిన్యూ చేస్తున్నట్టే నార్మల్ విషయం కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ శశాంక్, నీ పెయింటింగ్ చూసాను, చాలా బాగుంది. సో ఆర్ట్స్ ప్రో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఒక 5-6 ఇయర్ అయితే. 5-6 ఇయర్స్ నుంచి చేస్తున్నావా? సో ఇంకా నెక్స్ట్ది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఏమైపోతున్నావు పెయింటింగ్? ఒక రెడ్ ఇండియన్ ఇన్ ఫారెస్ట్ ఆర్ట్. ఓకే, సో నీకు ఇంట్రెస్టా చిన్నప్పటి నుంచే? ఓకే, ఇక్కడ ఇట్లా స్కూల్ ఉందని ఎట్లా తెలుసుకున్నారు అసలు? అంటే ఫస్ట్ మేము ఇంతకుముందు ఒక టీచర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, సజెస్ట్ చేశారు ఇక్కడ సార్ బాగా చెప్తారు. ఓకే, సో ఎలా చెప్తున్నారు మరి మీ సార్? చాలా బాగా చెప్తారు సార్, పేషెన్స్ చాలా కోపడరా? అసలు మాకు చాలా కూల్గా కనిపించారు మీ సార్. సో చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. 5-6 ఇయర్స్ నుంచి చేస్తున్నట్టు అసలు సూపర్గా ఉంది అసలు ఈ లాయన్. సో దీన్ని ఏమంటారు, ఏ పెయింటింగ్ అంటారు? ఎంబోస్డ్ పెయింటింగ్. ఎంబోస్డ్ పెయింటింగా? సో ఎట్లా వేసావు దీన్ని? చాక్ పౌడర్ను మక్ పేస్ట్ని మిక్స్ చేసి లేయర్స్గా ఫస్ట్ వీటిని వేసిన తర్వాత పైన పెయింటింగ్ చేస్తాం. ఓకే, సో ఇది నువ్వే ఇమాజిన్ చేసుకున్నావా లాయన్ని? అంటే సార్ ఫస్ట్ ఇట్లా చేయాలని చెప్తే నేను ఇంకా ఓకే, సో మీకు కొంచెం అడ్వైస్ చేస్తారు, దాన్ని బట్టి మీరు ఊహించుకొని డెవలప్ చేసుకుంటాం చేస్తారు. సో ఇవి కలర్స్ అన్ని ఏం కలర్స్ ఇవి? ఓకే, సో ఈ స్టేజ్ అయిపోయిందా, అనేది కంప్లీట్ అయిపోయిందా? నెక్స్ట్ నువ్వు వేసే పెయింటింగ్ ఏంటది? అక్రిలిక్. ఇది కూడా ఓకే, ఏమంటారు అది? నాకు ఏదో క్రైస్ట్ లాగా అట్లా అనిపిస్తుంది అది. రెడ్ ఇండియన్ ఇన్ ఫారెస్ట్ లైక్ ఐడియాలో. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ నీకు క్లాసెస్ అవన్నీ? చాలా హ్యాపీగా ఉంటుంది సార్ దగ్గర నేర్చుకోవడం, చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా బోర్ కొట్టట్లేదు. బోర్ కొట్టట్లేదా? చాలా పేషెన్స్తో వచ్చినప్పటి నుంచి చాలా టైం స్పెండ్ చేసి అందరూ ఎవరి పనిలో వాళ్ళు కూల్గా చేసుకుంటున్నారు. సో ఓకే, ఒక ఆర్ట్ కానీ పెయింటింగ్ కానీ నేర్చుకోవాలంటే స్టూడెంట్ ఎట్లా ఉండాలంటావు? పేషెన్స్ చాలా ముఖ్యం. తర్వాత ఎప్పుడు ఒక వరి అవ్వకూడదు, భయం ఉండకూడదు స్కెచ్ మీద, ఆ క్వాలిటీస్ ఉండాలి. సో ఆల్ ది బెస్ట్. హాయ్ ప్రణతి. హాయ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ మ్యామ్. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కి ఎప్పటి నుంచి వస్తున్నావు? 3rd క్లాస్ నుంచి వస్తున్నాను. సో ఇప్పుడు నువ్వు వేస్తున్న ఆర్ట్ ఏంటిది? చార్ట్ వేస్తున్నావా? అంటే నువ్వు ఇమాజిన్ చేసుకున్నావా లేకపోతే స్కూల్లో వేయమన్నారని వేస్తున్నావా? ఇమాజిన్ చేసుకున్నావు నువ్వు. ఇప్పుడు ఈ స్టేజ్కే ఇమాజిన్ చేసుకున్నావా నువ్వు? సో ఇప్పుడు ఈ ఏమేమి పెయింటింగ్స్ యూస్ చేసావు నువ్వు? పోస్టరా? ఓకే, సో మంచి మంచి కలర్స్ సెలెక్ట్ చేసుకున్నావే. సార్ చెప్పారా నువ్వే సెలెక్ట్ చేసుకున్నావా? సార్ సజెస్ట్ చేస్తుంటారా మీకు? ఓకే, సో ఇంకా ఇది కంప్లీట్ చేయలేదు కదా? సో ఎట్లా ఉంది నీకు ఈ స్కూల్లో పెయింటింగ్ చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుందా? సో ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి వస్తున్నావు కదా, ఉన్నారా ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చాక ఫ్రెండ్స్ అయ్యారా మరి? ఓకే, ఇప్పుడు నువ్వు ఏ లెవెల్కి వచ్చావు? లెవెల్ B1లో ఉన్నావా? ఓకే, సో నువ్వు కూడా మంచి పెద్దయ్యాక మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, ఓకేనా? మంచి మంచి పెయింటింగ్స్ వేయాలి. ఎట్లా ఉంటుంది వాళ్ళు అలా చెప్తే? హ్యాపీగా అనిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో విజయ్ గారు, ఇక్కడ కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఏ లెవెల్ నుంచి చేస్తున్నారండి పెయింటింగ్? ఒక్కొక్క లెవెల్లో ఉన్నారు మ్యామ్. అంటే జనరల్గా పెన్సిల్ షేడింగ్ నుండి యాక్రిలిక్ వరకు ఉంటారు. ఒక్కొక్కటే ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ ఈ అబ్బాయి దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తే తను లెవెల్ Cలో ఉన్నాడన్నమాట.
లెవెల్ సిలో సెకండ్ స్టేజ్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ అనేది బేసిక్ ఆఫ్ పెన్సిల్ షేడింగ్ ఉంటుందండి. ఆ తర్వాత లెవెల్ C2లో ఏమొస్తుంది అంటే హ్యూమన్ అనాటమీస్ వస్తాయన్నమాట. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫేసెస్ని ఎలాగ మనం ఎక్స్పోజ్ చేయడం, దీనివల్ల పోర్ట్రేట్ డెవలప్ అవుతుంది అనమాట. సో తను ఏంటంటే లెవెల్ B1లో ఉందన్నమాట. లెవెల్ B1 వాళ్ళు ఏంటంటే వాళ్ళ పెయింటింగ్ స్కిల్స్ అనేది కోడ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ కోడ్, సెకండ్ కోడ్, థర్డ్ కోడ్ అని ఉంటుంది. సో ఆ 3 కోడ్స్ కాంబినేషన్లో నేర్చుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం అడ్వాన్స్గా వెళ్ళడానికి అది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. తనది టోటల్గా లెవెల్ సిలో యాక్రిలిక్ లెవెల్ అనమాట. లెవెల్ సిలో యాక్రిలిక్ లెవెల్లో వాళ్ళు టోటల్గా ఎలాగ యాక్రిలిక్ పెయింట్ ఫాస్ట్గా డ్రై అవుతుంది అనమాట. దాంట్లో మన అవుట్పుట్ ఎలా తీసుకురావటం, ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఫైన్ ట్యూనింగ్ వర్క్ అంతా లెవెల్ C2లో ఉంటుంది అనమాట. అంటే యాక్రిలిక్ పెయింటింగ్ లెవెల్లో. సో తనది కూడా అలాగే మ్యామ్ టోటల్గా పెన్సిల్ షేడింగ్ హ్యూమన్ అనాటమీ లెవెల్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నా తను కూడా పెన్సిల్ షేడింగ్ హ్యూమన్ అనాటమీ లెవెల్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్ట్రక్చర్ కూడా ఫైన్ ట్యూనింగ్ ఉంటుంది. చూసారంటే మీకు అర్థమవుతుంది. ఫైన్ ట్యూనింగ్ స్కిల్స్ దాంట్లో ఇంప్రూవ్ అవుతుంది అనమాట. తను కూడా ఇప్పుడు లెవెల్ D1 అండి, అంటే యాక్రిలిక్ లెవెల్ బేస్డ్ ఆన్ హ్యూమన్ అనాటమీ. ఇప్పుడు హ్యూమన్ అనాటమీ అని ఎందుకు అంటున్నానంటే మ్యామ్, మనిషిని వేయటమే కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషుల్ని వేయటం కానీ వచ్చేస్తుంది అనుకోండి, వాళ్ళు ఆడుకోవచ్చు అనమాట పెయింటింగ్తో. సో పెయింటింగ్ చేయమని చెప్పండి నేను ఇక్కడ, ఆడుకోండి, పెయింట్స్తో ఆడుకోండి. ఎందుకంటే మనకి మీరు ఎంత అందంగా మీరు మనుషుల్ని వేయగలుగుతారో అంత మీకు ఇంప్రూవ్ అవుతుంది అనమాట. చూడంగానే మనిషి బాగుంది అనుకోండి, మీరు వేసే క్యారెక్టర్ అక్కడ బాగుంది అనుకోండి, అప్పుడు మీ పెయింటింగ్ అంతా సగం అక్కడే బ్యూటీకి చూపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా అనాటమీనే ఫోకస్ చేస్తారు. అది ఏ అనాటమీ అయినా సరే అనాటమీని ఫోకస్ చేసి వాళ్ళు అవుట్పుట్ని తీసుకొస్తారు అనమాట. చాలా చిన్న పిల్లలు ఉన్నారండి, ఎప్పటి నుంచి వస్తున్నారు అసలు వీళ్ళంతా? మ్యామ్ అదే మ్యామ్, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ కొంచెం చాలా మంది పిల్లలు ఇక్కడ ఎల్కేజీ నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారండి. ఇప్పుడు నవమిక ఈ పాప వేస్తుంది 3D పెయింటింగ్, ఇది 3D ఎంబోస్ పెయింటింగ్ ఇది. సో దాంట్లో చూసారంటే 3D ఎంబోస్డ్ వేసి దాంట్లో మళ్ళీ యాక్రిలిక్తో ఫినిషింగ్ ఇస్తుంది అనమాట. తను నాకు ఎల్కేజీ నుంచి వస్తుందండి. ఇప్పుడు ఏ క్లాస్ రా నవమిక? 6th క్లాస్ అవుతుందండి. కానీ ఆ ఏజ్ నుంచి నేర్చుకోవటం వల్ల తను ఇంతవరకు ఇంప్రూవ్ అయింది అనమాట. సో తనకి ఏ టైప్ ఆఫ్ పెయింటింగ్ అయినా తను ఈజీగా చేయగలదు. వయసు చిన్నదైనా ప్రొఫెషనల్ ఆర్ట్స్ చేస్తుంది అనమాట. చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా అంటే ఎందుకంటే ఎల్కేజీ నుంచి వచ్చినా ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా బ్రేక్ వేయటం కానీ, అంటే కనీసం హోంవర్క్ లేకుండా రావటం కానీ ఎప్పుడు ఉండదండి. ఎప్పుడు ప్రాక్టీస్ ఉంటుంది తన దగ్గర. ఎంత వర్షం అయినా సరే తను మాత్రం కంపల్సరీ ఇన్స్టిట్యూట్లో ఉంటుందండి. ఇందాక అదే చెప్పండి, ఫోకస్గా డెడికేటెడ్గా ఉండాలి మేడం. ఒకటి ఏదైనా నేర్చుకోవాలి అంటే డెడికేటెడ్గా ఉంటే మాత్రం మంచి ఆర్టిస్ట్ అవుతారు. మ్యామ్ యాక్చువల్లీ దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరికీ చెప్పాలండి. మనకి 64 కళలు ఉంటాయి మ్యామ్. ఇప్పుడున్న జనరేషన్ కనీసం 64 కళల్లో 4 కళలను నేర్చుకోవాలండి. సో ఆ 4 కళల్లో ఆర్ట్స్ ఒకటి తీసుకోవాలి, మ్యూజిక్ ఒకటి తీసుకోవాలి, సింగింగ్ ఒకటి తీసుకోవాలి, సో ఫిట్నెస్ కోసం ఒకటి తీసుకోవాలి. ఇది ఉండటం వల్ల బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు మోస్ట్లీ ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువ ఎడ్యుకేషన్ ఉండకుండా అట్లీస్ట్ ఈ 4 ఆర్ట్స్ 64 కళలు మనం నేర్చుకోలేము. ఒకప్పుడు చూసారంటే కంపల్సరీ అందరూ కూడా 64 కళలు నేర్చుకున్నారు. మహాభారతం కానీ రామాయణం కానీ ప్రతి వారు యోధులు అని ఎందుకంటారంటే అన్ని కళలు నేర్చుకున్నవారు కాబట్టి. అలాగా ఇప్పుడున్న జనరేషన్ 64 కళలు కాకపోయినా 4 కళలు కంపల్సరీ నేర్చుకోవాలండి. ఆర్ట్ అనేది మనం మెంటల్లీ ఇంప్రూవ్ చేస్తుంది. సో సింగింగ్ అనేది మనకి ఎంతవరకు మనకి జ్ఞానం ఎంతవరకు సింగింగ్లోకి వస్తుందో పాట పాడి వాళ్ళకి స్వరం అనేది ఇంప్రూవ్ అవుతుందండి. ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలామంది కావాలండి, అలాగే మ్యూజిక్ అనేది చాలామంది కావాలి. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే కంపల్సరీ స్టూడెంట్స్ని ఏదో ఒక 4 కళలు నేర్పాలండి. ఎలా నేర్పాలి అంటే ఏదో నేర్పించాము మానేసామని కాకుండా దాంట్లో ఒక ప్రొఫెషనల్స్ చేయాలి. అలా 4 కళలు ఉంటే ఎడ్యుకేషన్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఫ్యూచర్లో ఎవరైనా సరే, ఏ పిల్లలైనా సరే, ఒకటి లేకపోయినా ఇంకొక ప్లాట్ఫామ్లో అయినా వాళ్ళు షైన్ అవ్వగలరు అన్నమాట. సో ఈ ఆర్ట్ అనేది చూసారంటే ఈ పెర్ఫెక్షన్ రావడానికి టైం పట్టింది. ఒక ఆర్ట్కి పెర్ఫెక్షన్ రావడానికి టైం పట్టింది. ఆ టైం అనేది వాళ్ళ ప్రాక్టీస్ ఎంత ఉంటుంది, వాళ్ళు ఎంత ఫోకస్డ్గా ఉన్నారు అనేది నేర్పుతుంది అనమాట. సో టైం నేర్పుతుంది, కానీ మీరు మీ బాధ్యత ఏంటంటే నేర్చుకోవాలి. టైం మీకు ఆటోమేటిక్గానే మీరు ఎంతకాలం నేర్చుకుంటారో చెయ్యి అంత దగ్గర తిరుగుతుంది. ఓకే విజయ్ గారు, అంటే ఇప్పుడు మీది ఆర్ట్స్ ప్రో స్కూల్ కాబట్టి ఓన్లీ మీ ఆర్ట్స్ గురించే కాకుండా ప్రతి ఒక్క మనిషికి ఏం కావాలి, వాళ్ళు మినిమం నేర్చుకునే 4 అయినా సరే
పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎనీవేస్ అంటే ఇప్పుడు ఎవరికైతే ఆర్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో కుక్కట్పల్లిలో ఉంది ఆర్ట్స్ ప్రో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరైతే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో విజయ్ గారు మీ స్కూల్ గురించి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ గురించి కూడా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.